హలో ఆల్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ పండుగ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ కూడా సేఫ్ అండ్ హ్యాపీగా ఎంజాయ్‌గా పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హలో ఆల్ నేను మీ నీలిమ. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ విత్ ఖుషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇప్పటికే అందరూ హ్యాపీగా ఊర్లో అయితే వెళ్ళిపోయి ఉంటారు కదండీ! సొంత ఊర్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? మేమే లేట్ అయిపోయామండి. మా వారికొచ్చేసి హాలిడే ఇవ్వలేదు. లేదంటే మేము ఈరోజు మార్నింగే బయలుదేరాల్సి ఉండేదండి. కానీ మా వారికొచ్చేసి సండే సెలవైతే దొరకలేదు. సో, మండే మార్నింగ్ వచ్చేసి మేము బయలుదేరుతున్నామనమాట. ఇప్పటికే ఇంటి నుంచి అయితే కాల్స్ వస్తున్నాయండి. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేమే లేట్ అనమాట. ప్రతిసారి అందరూ ముందే వెళ్ళిపోతారు. మేమే కొంచెం లేట్ అనమాట. ఎందుకంటే మా హస్బెండ్‌కి ఎప్పుడు లీవ్ అయితే త్వరగా దొరకదనమాట. పోనీ పర్మిషన్ తీసుకొని ఈవినింగ్ బయలుదేరదాం అనుకుంటే మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుందండి. మేము ఈవినింగ్ ఇక్కడ బయలుదేరామంటే మా ఊరు వెళ్ళేసరికి 9-10 అలా అయిపోతుంది నైట్. ఆ టైంలో మేము చిన్నపిల్లని తీసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే ఇంట్లో వాళ్ళు వచ్చేసి తిడతారండి. లేట్ నైట్ వచ్చేసి పాపని తీసుకొని వెళ్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. ఎందుకంటే అక్కడంతా కూడా మంచిగా లైట్స్ అవి ఏమీ ఉండవనమాట. రోడ్ అంతా కూడా చీకటిగా ఉంటుందండి. రోడ్ చుట్టుపక్కల వచ్చేసి లైట్స్ అయితే ఏమీ ఉండవు. మనకి ఏదైతే వెహికల్కి లైట్ ఉందో ఆ లైట్తోనే మనం అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి రూట్ వచ్చేసి కొంతవరకు బాగానే ఉంటుందండి. కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ఏంటంటే కొంచెంగా గతుకులు అయితే ఉంటాయి. చిన్నగా గతుకులు ఉంటాయి కదా, నైట్ టైం అయితే ఇబ్బంది అవుతుంది పాపతో. అందుకని చెప్పేసి మేమైతే నైట్ వెళ్ళట్లేదు. వచ్చేసి ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకుంటున్నామండి. ఖుషికి భోగిపళ్ళు అయితే పోయాలి. ఎవ్రీ ఇయర్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లోని భోగిపళ్ళు అయితే పోస్తామండి ఖుషికి. ఇప్పటికీ ఖుషికి 4 ఇయర్స్ అయితే భోగిపళ్ళు అయితే కంప్లీట్ చేసుకుందండి. ఇప్పుడు 5th ఇయర్ అనమాట. ఇయర్ కూడా ఫ్యామిలీ అంతటితో కలిపి 5th ఇయర్ భోగిపళ్ళు అయితే ఖుషికి పోద్దాం అనుకుంటున్నామండి. నేను వచ్చేసి మా ఖుషికి పొంగలంతట్లో కల్లా భోగిపళ్ళు పోసే కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఇంట్లో పిల్లలందరూ ఉంటారు కదా, ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖుషిని వచ్చేసి అందరూ చాలా మిస్ అవుతారండి. ఎందుకంటే ఫ్యామిలీ అంతటికంటే అందరిలో చిన్నది కదా, సో తనతో అందరూ చాలా బాగా స్పెండ్ చేస్తారు టైం వచ్చేసి. ఖుషి కోసం ఆన్లైన్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి. డ్రెస్ వచ్చేసి బాగానే ఉంది, బట్ ఖుషికి వచ్చేసి సెట్ కాలేదనమాట. సో మళ్ళీ రిటర్న్ చేసేసానండి. చూడాలి, ఊరు వెళ్ళాక ఇంకో డ్రెస్ ఏదైనా ఖుషికి తీసుకుందాం అనుకుంటున్నానండి అక్కడ. ఇప్పటికంతా లగేజ్ అంతా సర్దేశానండి. బ్యాగ్లన్నీ కూడా ప్యాక్ చేసేసాను. మళ్ళీ హడావిడి ఏమీ లేకుండా వారి డ్రెస్సెస్ అయితే విడివిడిగా సర్దేస్తానండి ఎవరి వారికి. వారు వచ్చేసి ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా వస్తానన్నారండి. బయటికి వెళ్ళే పని ఉందనమాట. కొంచెం ఖుషికి వచ్చేసి షాపింగ్ ఉందండి బ్యాలెన్స్. సో ఇప్పుడైతే కంప్లీట్ చేసుకోవాలి మేము. పెద్దగా షాపింగ్ కాదు కానీ చిన్న షాపింగ్ అయితే పెండింగ్ ఉండిపోయిందండి. ఖుషికి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అలాగే బ్యాంగిల్స్ క్లిప్స్ వచ్చేసి తీసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నామండి. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి మా వారు ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అంటున్నారు కదా, అందుకోసం అని చెప్పేసి చిన్న షాపింగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేసుకోవాలి. భోగిపళ్ళు పోసేటప్పుడు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇప్పుడు తీసేసుకుందాం అనుకుంటున్నానండి. భోగిపళ్ళు, చెరుకు గడ్డలు, ఫ్లవర్స్ వచ్చేసి మేము రేపు ఊరు వెళ్ళే దారిలో తీసుకుందాం అనుకుంటున్నామండి. అక్కడ బాగా అమ్ముతారనమాట. దారి పొడుగునా కనిపిస్తూనే ఉంటాయన్నమాట. మళ్ళీ మార్నింగ్ టిఫిన్ అది ప్రిపేర్ చేస్తే లేట్ అయిపోతుంది కదండి. అందుకోసం అని చెప్పేసి మా వారు ఎగ్స్ మిల్క్ తీసుకొస్తానన్నారు. ఎగ్స్ బాయిల్ చేసేసి మిల్క్ కూడా వేడి చేసి ఇచ్చేస్తే మార్నింగ్ వచ్చేసి టైం అయితే సేవ్ అవుతుంది కదండి. అందుకోసం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒక మామగారు వర్క్ చేస్తూ ఉంటారండి. ఖుషి కోసం ఎప్పుడు ఏదో ఒకటి కొని పంపిస్తూ ఉంటారనమాట. ఎన్నోసార్లు వద్దని చెప్పినా కూడా మా అమ్మగారు అయితే ఖుషి కోసం ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారండి. టాయ్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా చిన్నగా. వాళ్ళంటే మా అమ్మగారిది చాలా చిన్న సాలరీ అండి. మా ఖుషి కోసం కొన్న అమౌంట్ ఆవిడ అట్టే పెట్టుకుని ఉంటే ఆమెకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మా ఖుషికి ఎప్పుడు ఏదో ఒకటి కొంటూ ఉంటారనమాట. ఖుషి అంటే చాలా ఇష్టం అండి మా అమ్మగారికి. ఖుషికి ఇప్పటి వరకు మా హస్బెండ్ పేరెంట్స్ కూడా ఎప్పుడు ఇలా చూసుకోలేదండి. మా అమ్మగారు అయితే అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. బయట వారే మంచి కోరుకుంటారండి.